హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి, చాలా రోజుల నుంచి పచ్చిమిరపకాయలు పళ్ళైపోయి ఉండిపోయాయి. అంటే ఎక్కువ కాయడం వల్ల నేను త్వరగా కోసుకోవట్లేదు అనమాట. పళ్ళైపోయి ఇవైతే ఎండుమిర్చికి వాడేసుకోవాలి, ఎండబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కూరగాయలు ఉన్నాయి, ఆ కూరగాయలు కూడా కోసుకుందాం. ముందైతే పచ్చిమిరపకాయలు కోసుకుందాం. నేను కొంచెం పచ్చిగా ఉన్నవి, కొంచెం పళ్ళు లాంటివి అన్నీ కోసేసుకుంటున్నాను. ఇవి వారంలో 3 సార్లు వస్తున్నాయండి. పచ్చిమిరపకాయలు అయితే చాలా ఎక్కువ కాస్తున్నాయి. ఉన్నవి చిన్న చెట్లే కానీ చాలా కారంగా ఉన్నాయి కూడా, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే ఇన్ని వచ్చాయి. ఒక బీరకాయ ఉంది, ఆ బీరకాయని కట్ చేసేసుకుంటున్నాను. బీరకాయతో పచ్చడి చేయాలి. బాగుంది కదండి, పొట్టు బీరకాయ అన్నమాట ఇది. ఇంకా పింజలు ఉన్నాయి, కాకపోతే బీరకాయ పొట్టుగానే ఉంటుంది. ఇగోండి వంకాయలు, పొడ వంకాయలు, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇది వైలెట్ కలర్ చూపిస్తున్నాం కదండి, ఇది విత్తనాలకు ఉంచాను, అది కోసుకోలేదు. ఇంకా తెల్ల వంకాయలు అయితే ఉన్నాయండి, ఒక 3-4 తెల్ల వంకాయలు కోసుకున్నాను. చూడండి, తెల్ల వంకాయలు అయితే భలే మెరుస్తున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి తెల్ల వంకాయలు. నేనైతే 3 వంకాయలు కోసుకున్నాను. ఇంకా ఉన్నాయి, ఎందుకు వేస్ట్ కదా కోసినా, అందుకనే కొయ్యట్లేదు. పచ్చిమిర్చి అండి, ఇవి తెల్లమిర్చి. ఇదిగోండి మొత్తంగా ఇవి